త్విషానే తీసుకోండి. సో తను మోడలింగ్ చేసింది, జాబ్ చేసింది, ఫినాన్షియల్ గా స్టేబుల్ ఉంది. కానీ అంది దాటి నేను ఇంకా బతకలేను అనే సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చిందంటే, ఒక అమ్మాయి కనుక ఆత్మహత్య చేసుకుంది అంటే ఆ వెనకాతలు ఎంత స్ట్రగుల్ ఆ అమ్మాయి పడి ఉంటుంది. ది రైట్ స్టెప్ కాదు. షీ షుడ్ ఫైట్. జస్టిస్ ఫర్ దీపిక, జస్టిస్ ఫర్ త్విష అని సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ చేస్తున్నారు. అత్తింట్లో వాళ్ళు కానీ భర్త బిహేవియర్ లో కానీ ఏమైనా చేంజ్ వస్తుందంటారా? సెక్షన్స్ లో మార్పు రాదు, కోర్ట్స్ లో మార్పు రాదు, తీర్పుల్లో మార్పు రాదు. నష్టపోయింది పేరెంట్స్. ఆడదాని మీద ప్రతాపం చూపించాలనుకునేవాడు యూజ్లెస్ ఫెలో. డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు సంతోషంగా ఉన్నట్ట కాదు. ఒక ట్రస్ట్, ఒక అండర్స్టాండింగ్, ఒక కాంప్రమైజింగ్ ఎబిలిటీ, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది గనక కుటుంబంలో లేకపోతే. ఆ వర్డ్ చూడండి, డివోర్స్ ఇస్ బెటర్ దాన్ డాటర్స్ డెత్. చాలా డీప్ గా అనిపిస్తుంది నాకు. కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, రిజాల్వ్ కూడా చేయొచ్చు. ఆ దిశగా ప్రాపర్ హెల్దీ కమ్యూనికేషన్ తో, అవగాహనతో, మ్యూచువల్ రెస్పెక్ట్ తో గనక కపుల్స్ ముందుకెళ్తే నాకు తెలిసి దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం.